హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో పోహా ఎలా చేయాలో చూసేద్దాం. పోహా వాష్ చేసుకోవడం కోసం ఇలా జల్లెడ గిన్నెలో పోహాని వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీని బట్టి పోహాని వేసుకున్న తర్వాత మొత్తం క్లియర్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత వాటర్లో ఇలా వాష్ చేయాలండి. జల్లెడ గిన్నె కింద ఒక గిన్నె పెట్టుకొని ఇలా వాటర్ వేస్తూ వాష్ చేయాలండి. సో ఇలా చేయడం వల్ల పోహా మెత్తబడదు. అన్ని దిక్కులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి వాటర్. మీకు కావాలంటే మీరు ట్యాప్ కింద కూడా వాటర్ వదులుకొని ఇలా వాష్ చేయాలి. జల్లెడ గిన్నెని ఇలా షేక్ చేస్తూ కిందున్న గిన్నెలో వాటర్ అంతా ఎంప్టీ చేయాలండి. అయ్యాక అదే గిన్నెలో అట్లా ఉంచేయండి. ఈలోపు మనం తాలింపు కోసం సిద్ధం చేసుకుందాం. నేను ఇక్కడ 2 క్యారెట్స్ని తీసుకున్నానండి. 2 క్యారెట్స్ని నేను తురిమి పక్కన ఉంచుకున్నాను. ఇంకా అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకున్నానండి. అది మధ్యలో స్లిట్ చేసి పక్కన ఉంచానండి. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. మీకు కావాలంటే ఇక్కడ 1 క్యారెట్ని కూడా మీరు వేసుకోవచ్చండి. మాకు ఇంట్లో క్యారెట్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను 2 క్యారెట్స్ వేసానండి. అలాగే కరివేపాకు కూడా కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకోసారి పోహాని వాష్ చేయాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. అలాగే ఫస్ట్ టైం చేసినట్టుగా ఇప్పుడు కూడా పోహాని వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడయ్యాక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ వేడేంత వరకు వెయిట్ చేసి ఇక్కడ నేను ముందుగా పల్లీలు వేస్తున్నానండి. నేను ముందుగా పోపు దినుసులు వేయట్లేదు, ఎందుకంటే ముందే పోపు దినుసులు వేస్తే అవి మాడిపోతాయండి. పల్లీలు వేడయ్యి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి కదండి. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు వేస్తున్నానండి. ఇవి కూడా వేసాక ఓసారి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి క్యారెట్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, అవి వేస్తున్నానండి. ముందుగా కరివేపాకు వేసుకోండి, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఇవి కూడా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయ్యాలండి. తర్వాత ముందుగానే తురిమిన క్యారెట్ కూడా వేసుకుంటున్నాను ఇందులో. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, తొందరగా అయ్యింది. మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే ఏమన్నా టైం అయినప్పుడు ఈ రెసిపీ మీరు ట్రై చేయొచ్చు. లంచ్ బాక్స్కి, పిల్లల లంచ్ బాక్స్కి కూడా బాగుంటుందండి, చక్కగా తినగలరు. కొంతమంది పిల్లలు క్యారెట్ తినరు కదా. ఇలా మనం రెసిపీస్లో వేసి తురిమి క్యారెట్ వేస్తే పిల్లలు కూడా చక్కగా తింటారండి. ఇంకా మీరు లంచ్ ఏమన్నా హెవీగా తిని డిన్నర్కి లైట్ మీల్ కావాలనుకుంటే ఇది డెఫినెట్గా మీరు ట్రై చేయండి. చూసారు కదండి, ఇక్కడ క్యారెట్ మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుంది కదండి, అంటే ఫ్రై అయిందని. ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత సాల్ట్ అంతా కలిసేట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అన్ని పక్కల బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు నేను పసుపు వేస్తున్నానండి. సిమ్లో పెట్టుకోండి, అడుగంటకుండా ఉండిద్ది. పసుపు కూడా వేసాక అంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ లెమన్ పిండుతున్నానండి. మొత్తం కలిసేటట్టుగా ఫైనల్గా అన్ని పక్కల బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి పోహా వేయండి. చూసారు కదండి ఎంత పోహా పొడి పొడిగా ఉందో. పోహా మొత్తం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత పోహా అంతా బాగా మిక్స్ చేసుకోండి, మసాలా మొత్తం కలిసేట్టుగా. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ప్రెస్ చేస్తూ మీరు మిక్స్ చేయాలండి, ఎందుకంటే అక్కడక్కడ ఉండలు కట్టు ఉంటుంది కదా అండి. అందుకని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పోహాని వేడి చేస్తున్నానండి. ఒకసారి
ఎందుకంటే వాటర్లో నానుంటుంది కదా, చల్లగా ఉంటుందండి. అందుకే నేను పోహాను ఒకసారి వేడి చేస్తున్నాను. సింపుల్ అండ్ టేస్టీ పోహా రెడీ అయిపోయిందండి. మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కమెంట్లో నాకు చెప్పండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. అంతే అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.